బెస్ట్ ఆఫ్ లా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. మీ ఎక్స్పీరియన్స్తో మీకున్న నాలెడ్జ్ ప్రకారం వాస్తు అనే ఒక వర్డ్కి మీనింగ్ ఏంటి, మీరు అర్థం చేసుకుంటే? అంటే నేను కూడా అర్థం చేసుకోవడం కాదు, నాకు కూడా తెలియదు. కానీ నేను తిరుపతి శిల్ప కళాశాలలో 4 సంవత్సరాలు ఫుల్ టైం కోర్స్ చేశాను. లైక్ హౌ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో బీఆర్క్ ఎట్లా చేస్తారు, మేము కూడా 4 సంవత్సరాలు కోర్స్ చేయాలి. అది ఆ 4 సంవత్సరాల్లో మాకు 32 శిల్పశాస్త్రాలు, కొన్ని ఆగమ శాస్త్రాలు, వాటిల్లో అసలు వాస్తు అంటే ఏమిటి, వాస్తు ఎన్ని రకాలు, ఇక ఆ 4 మాకు చెబుతారు. కానీ వీ చూజ్ ఓన్లీ టెంపుల్ ఆర్కిటెక్చర్. అది ఎట్లా చతుర్విధ వాస్తు, 4 రకాల వాస్తులు. ఒకటి యాన, శయన, ప్రాసాద, గృహ, ఈ 4 రకాలు. అంటే ఈ దీంట్లోనే ప్రాసాదం దాంట్లోనే దుర్గవాస్తు కూడా వస్తుంది అన్నమాట. అయితే యానం అంటే ఏమిటి? యానం అంటే మీ బండి, రథం, రకరకాలైనటువంటి జర్నీకి ఉపయోగించేటువంటివి ఉంటాయే నౌకలు కూడా దీని కిందకే వస్తాయి. ఇది ఒక ఆర్కిటెక్చర్ కదా, దాంట్లో వాస్తు. అయ్యో అది అది వాస్తే కదా. అసలు వాస్తు అంటే ఏంటి? వస్తురేవ వాస్తు, దాని డెఫినేషన్. వాట్ ఈజ్ వస్తు, వాట్ ఈజ్ వాస్తు? వస్తురేవ వాస్తు. Vastu is the methodology to construct a certain building. This is methodology. It is open. If you enclose this open space with 4 walls, it becomes a house. Earlier, where is it? You only organized it. So this vastu becomes vastu. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వస్తున్నాను, అసలు ఏమిటి ఈ వాస్తు, ఎప్పుడు వచ్చింది అసలు ఇది అంటే, వాస్తు అనేది, వాస్తు ఈజ్ యాక్చువల్లీ ఆర్గనైజేషన్ ఆఫ్ స్పేస్. ఆర్గనైజేషన్ ఆఫ్ స్పేస్. దట్ స్పేస్ మైట్ బి సెక్యులర్ స్పేస్, డిఫెన్స్ స్పేస్, రిలీజియస్ స్పేస్, స్పిరిచువల్ స్పేస్, ఫంక్షనల్ స్పేస్. ఫంక్షనల్ స్పేస్ వాట్ ఈజ్ ఇట్? ఒక శాలి ఆయన ఉంటారు, పద్మశాలి. పద్మశాలికి ఆయన ఇంట్లోనే గుంట కొట్టుకొని కాళ్ళు కింద పెట్టుకోవాలి, కొట్టుకొని అక్కడి నుంచి తొక్కుతూ చేయాలా. అది కుదరదు, వాస్తు విరుద్ధం అంటే ఎటు కుదురుద్ది? ఇట్ ఈజ్ ఎ ఫంక్షనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది వాస్తు. యూ కెనాట్ సే దట్ ఇట్ కెనాట్ బీ. ఆయనకు అవసరం కాదా, మీరే చెప్పండి. కరెక్ట్ సార్. అలా చేయకపోతే చేయలేడు కదా, ఎట్లా చేస్తాడు? సో బ్రహ్మస్థానంలో గుంటబడింది అని అనకూడదు అన్నమాట. అయితే నేనేమంటున్నాను, వాస్తు అనేది ఇట్ ఈజ్ ఏ సైన్స్, నో డౌట్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యాక్చువల్గా మనకి గుహల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు గుంటావాసాల్లో ఉన్నాడు. అది కూడా మనకి తెలుగు నేల మీద గుంటలు దొరికినాయి. ఆ తర్వాత మొట్టమొదటి చుట్టిళ్ళు కట్టుకున్న ఆధారం కూడా మనకి మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ పక్కన ఉన్న చిన్నమారూరులో కొత్తరాతి యుగం నాటి చుట్టింటి ఆనవాళ్ళు మొట్టమొదటి తెలంగాణలో తొలి చుట్టిళ్ళు. ఇవాళ నేను చూపిస్తాను మీకు ఆర్టికల్ నాది. నేను రేపు ఆటాకి వెళ్తున్నాను కదా, ఆటాలో తెలంగాణ చరిత్రలో మైలురాళ్ళు అని ఒక బుక్ నాది రిలీజ్ అవుతుంది, నా స్పీచ్ కూడా అది. దాంట్లో తెలంగాణలో తొలి చుట్టిళ్ళు, గుండ్రపు ఇళ్ళు మొట్టమొదటి కట్టుకున్నాడు వాడు. అట్లా నేను చెబుతాను. అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా ఆలోచిస్తూ వచ్చేమైంది, వాడు ఒక ఎక్కడ పోయితే అక్కడెక్కడ ఉంటుంది, ఒక చోట తిరంగా ఉండొచ్చు కదా, ఎక్కడ ఉంటాడు వాడు, ఉండాలి కదా. రోజు చెట్టు కిందో పుట్ట కిందో రాతి మీద పడుకుంటే కుదరట్లా. ఫ్యామిలీ ఏర్పడింది. ఫ్యామిలీ ఏర్పడితే ఒక చోట ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వీడు మాత్రమే పోయి ఇదన్నీ చేసి అది ఆ టైంలో చుట్టిల్లు. ఏ బిల్డింగ్ మెటీరియల్ ఏమిటి మీకు? వ్యాటిల్ అండ్ డ్యాబ్ అంటే సహజ సిద్ధంగా దొరికే మనకి ఈ గడ్డి గాదం పొరక. ఈ గడ్డి గాదం పొరకల్ని అక్కడ పెట్టుకొని నెత్తి మీద కప్పేసుకున్నాడు, వాన కురవకుండా ఎండ రాకుండా. తర్వాత కూడా పడుతుంటే దాన్ని ఎట్లా చేయొచ్చురా, నీళ్లు పడుతున్నాయి ఇంకా అని అన్నప్పుడు ఏం చేశాడు, అడుగుని మళ్ళీ బదులు కొట్టుకున్నాడు, లేదు తడికేసుకున్నాడు, తడికి మీద మళ్ళీ పరుచుకున్నాక మళ్ళీ పరుచుకున్నాడు, తాటెక్కులు వేసుకున్నాడు, లేదు నో వాన. సో ఇట్ ఈజ్ యాక్చువల్లీ రాబిన్సన్ క్రూసో మాదిరిగా time tested techniques automatically emanated from one phase to another phase to overcome what we call the deficiencies of the technology of the period. The level has been always on the path of increase. ఎక్కడి నుంచి వీడి అనుభవం నేర్పింది పాఠం. అట్లా వచ్చిన తర్వాత ఏమైంది, మనకి కొత్తరాతి యుగంలో ఇల్లు కట్టుకోవటం మొట్టమొదటి ప్రారంభించారు. తర్వాత మీకు అక్కడ కూర్చుంటే ముడ్డికి ఎంత తడి అవుతుంది అడిగి. ఈ తడిని ఎట్లా, హౌ టు ఓవర్కమ్ ద డ్యామ్ ప్రూఫ్ ఈజ్ దట్ హీ వాంటెడ్ టు పేవ్ షేల్ స్టోన్స్ ఆల్ అలాంగ్ ద ఫ్లోర్ మీద రాయేసాడు. నో తడి, నథింగ్. ఇట్ ఈజ్ ఎ కంఫర్ట్. ఎర్లియర్ హీ ఫేస్డ్ ఎ ప్రాబ్లమ్ అండ్ దట్ ప్రాబ్లమ్ వాజ్ సాల్వ్డ్ అవుట్.
అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ న్యూ ఎలిమెంట్ యాడెడ్ టు ద ఫ్లోరింగ్. ఎర్లియర్ వాజ్ మడ్ ఫ్లోరింగ్ అండ్ దే ర్యామ్డ్ ఇట్ ఆన్, దెన్ యాక్చువల్లీ స్మేర్ సమ్ కౌడంగ్. అట్లా మీకు మనం ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు అలకటం అనేది అప్పటి నుంచే ప్రారంభమైంది. అలికిన తర్వాత అట్లాగే ఉంటే బోడిగా ఉందని చెప్పి ముగ్గులు వేయటం ప్రారంభమైంది. అదైన తర్వాత మళ్ళీ ఇల్లు వాకిలు కూడా అలుకున్నాం, వాకిల్లో ముగ్గులు వేసుకున్నాం. సంక్రాంతికి చెప్పింది చెప్పడానికి లేదు, ఊరంతా ముగ్గులే, ఊరంతా పండగే. అట్లా చేస్తామే. ఇదంతా ఓవర్ పీరియడ్ ఆఫ్ వచ్చింది. సరే, దెన్ తర్వాత ఏమైంది, ఎన్నాళ్ళు ఉంటాం వీటిలో, పర్మనెంట్గా గోడలో ఊరికి నెట్టుకొని, మొన్న కుక్క నెట్టుకొని దడిలో నుంచి వచ్చింది, అన్నీ తినిపోయింది. ఇది మనకి ఏమి నేర్పుతుంది? వై కాంట్ యూ హ్యావ్ ఏ పర్మనెంట్ స్ట్రక్చర్ విచ్ ఇట్ కెన్ నాట్ ఎయిర్ డాష్. దానికి ఏం చేయాలి? ఇటుక రాయొచ్చింది. ఇటుకని చూశాడు వీడు, రోజు నీళ్ళకి వెళ్తాడు, అక్కడే మంట, ఆ మంటలో మట్టి కాలుతుంది, కాలిన మట్టి గట్టిగా ఉంటుంది, మామూలు మట్టి ఏమో నీళ్ళలో కరిగిపోతుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. టైమ్ ఓన్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ లెసన్. ఆ నేచరే వీడికి లెసన్. ఆ లెసన్లో నుంచి వచ్చాడు, ఓహో అట్లాగా, ఎస్, తడి మట్టిని మనం పోత పోసి హాయిగా 5-6 పెట్టి ఆ మంటి దగ్గరికి తీసుకెళ్ళాడు. దే బికేమ్ లైక్ సాలిడ్, దే బికేమ్ లైక్ రాక్. దెన్ హీ వాంటెడ్ టు యూజ్ ఇట్ యాజ్ ఎ బ్లాక్ ఫర్ కన్స్ట్రక్షన్. సో ఇటుకలు అలా వచ్చినాయి. ఆ ఇటుకల తర్వాత మళ్ళీ ఏమైంది, ఇటుకతో పాటు చాలా నాళ్ళు ఇటుక ఎక్కువ రోజులు ఉండలేకపోతుంది. 25 years అయినాక మళ్ళీ ఇట్ ఈస్ ప్రోన్ ఫర్ డిటీరియరేషన్ అని చెప్పి నెక్స్ట్ ఏం చేశాడు వాడు, స్టోన్. వై కాంట్ వి యూజ్ స్టోన్? స్టోన్ చూడేవో బద్దోబస్తుగా ఒకదాని మీద ఒకటి అదే పేర్చుకున్న అనేక రాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నాయి కదా శాశ్వతంగా. అందుకు మనం కూడా రాయిని వాడదాం. వై కాంట్ వి ఎక్స్ప్లాయిట్ స్టోన్ అని స్టోన్తో బ్లాక్స్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు. దేర్ ఆర్ మెనీ సచ్ ఇన్స్టెన్సెస్. దెన్ డోర్స్ పెట్టుకున్నాడు. అన్నిటికి మించి ఏమైంది, అస్సలు మీకు అసలు పొయ్యి కూడా ఆశ్చర్యం. కొత్త రాతి యుగంలోనే ఆగ్నేయంలోనే పొయ్యి ఉంది. ఎందుకు ఆగ్నేయంలో ఉంది? గబక్కని ఇంట్లో నుంచి వాడు బయటకు సూర్యుడు వస్తుంది కాబట్టి ఓపెనింగ్ సూర్యుడికి పెట్టుకున్నాడు వాడు. అది వైట్ న్యాచురల్. దాని వెనక నో సూత్రాలు అసలు ఏమి లేవు అప్పటికి. నియోలిథిక్ పీరియడ్కి ఏమున్నాయి మీకు? ఏం లేవు కదా. అట్లా వచ్చినప్పుడు ఏమైంది వీడికి, ఈవిడ ఇంట్లో నుంచి బయటకు రాగానే ఈ చేతి వాలు, ఇటు పక్క వాలు, ఆవిడకి వంట చేయడానికి కానీ, ఉంచుకోవటానికి కానీ, పొయ్యి వేసుకోవటానికి కానీ అన్నిటికీ వాల్. దానికి ఆవిడకి కుడి చేతి వాలు. ఆ కుడి చేతి వల్ల ఆవిడకి ఏముంది, ఆటోమేటిక్గా ఒక చిన్న పొయ్యి వేసుకుంది. పొయ్యికి పొంత పెట్టుకుంది. పొంత అంటే ఒక కుండ, ఇటుపక్క గోడ. అది ఇది వేడైనప్పుడు ఈ నీళ్ళు ఆటోమేటిక్గా మీకు సైమల్టేనియస్గా బై ప్రోడక్ట్. మీరు మంచకుండానే వేడి నీళ్ళు వచ్చినాయి మీ ఆయనకి. అట్లా ఆవిడ ఏమనుకుంది, మల్టీవేరియస్గా ఇట్లా కాలం అన్నీ నేర్పిందండి. వంట చేసుకోవటం నేర్పింది, పొలపటం నేర్పింది. మాకు కొత్త రాతి యుగంలోనే మట్టి కొండల్లో బొక్కలు ఉండే కొండలు దొరికినాయి. ఎందుకు ఈ మట్టి కొండల్లో బొక్కలు అంటే ఫిల్టరేషన్. ఉదాహరణకి మీకు అప్పుడు ఈ చింతపండు నానబెట్టుకుంటే అవన్నీ రోజు పిసకటం అనేది లేకుండా పైన పెట్టేవాళ్ళు. వీళ్ళు పొలం పోయేసరికి పులుసు అంతా ఒక సాటుకు వచ్చేది. దాన్ని వీళ్ళు హాయిగా వండుకునేవాళ్ళు. ఇది మీరు అప్పట్లో నియోలిథిక్ పీరియడ్ది. ఎన్ని ఉన్నాయి, 1-2 పిండి. అప్పుడే పిండి చేసుకున్నారు. ఫస్ట్ రొట్టెలు చేసుకుందే అప్పుడు. అప్పటి నుంచే ఉన్నాయి మనకి. ఇది తర్వాత ఏమైంది, వెన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వేరియస్ అపార్ట్మెంట్స్ ఇన్ ఏ హౌస్, వాట్ పర్పస్. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఆగ్నేయం పాకశాల అన్నాడు అంటే ఆగ్నేయంలో పాకశాల లేక వంటిల్లు లేక పొయ్యి ఉండాలి. తత్పశ్చిమే భోజనాలయం, దానికి వెడల్పునే భోజనాలు. ఎందుకు? ఇమీడియట్గా వండింది ఏడు అందిస్తారు. తత్పశ్చిమే యజమానస్య గృహం, నైరుతిలో బెడ్రూమ్. వచ్చిందా లేదా మీకు? అన్ని దేనికి? తర్వాత ఆపస్థానేతో జలకుండం, ఆపవత్సేతో పూజాగృహం. మీకు నార్త్ ఈస్ట్లో చిన్న గుంట నీళ్లు ఎప్పుడు ఈశాన్యంలో ఉండాలి. మనం అక్కడే పెట్టుకుంటాం ట్యాపు, గుంట. దాని పక్కనే ఆపవత్సేతు పూజాగృహం, నార్త్ ఈస్ట్లోనే పూజాగృహం. ఇవన్నీ ఏం చేసాము, అనుభవంలో ఏది ఎక్కడ వసతి ప్రకారంగా ఉంటుందో మనం అలవాటైనాక దాన్ని శాస్త్రబద్ధం చేసుకుని అది కంటిన్యూ చేసుకుంటాం. ఎస్, అదిగా అలా మనకు అందుబాటులోకి వచ్చింది. ఏంటంటే మీకు వేదిక్ మ్యాథమెటిక్స్ అని, సిమిలర్లీ వేదిక్ ఆర్కిటెక్చర్ అని ఏమని అనుకుంటామో, ఈ హోమకుండాలకి డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ జామెట్రికల్ డిజైన్స్లో కట్టడం మొదలైంది కదా. అది అప్పుడే బ్రిక్స్ వర్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద. దెన్ ఋగ్వేదాలో బ్రిక్స్ వచ్చినాయంటే మనకు 1000 BCకి మన దగ్గర బ్రిక్స్ ఉన్నాయి, లేకుండా లేవు, మన దగ్గర ఉన్నాయి. కానీ ఇండస్ వ్యాలీలో మీకు ఎప్పుడు అవి 3350 BCకే బ్రిక్స్ వచ్చేసి ఉన్నాయి. అక్కడ లేవా? ఉన్నాయి కదా. అట్లా అనమాట. సో
ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమైంది, లోపలికి వస్తున్నాడు వాడు, లోపలికి వచ్చి అందరు కలిపి ఫస్ట్ పడుకునేవాళ్ళు, ఒకడు గురక పెడుతున్నాడు, సస్తున్నాను వీడి గురకతో నేను ఉండలేను, నేను వేరే రూమ్లో ఉండాలన్నాడు. ఇది ఇట్లా పబ్లిక్ డిస్కంఫర్ట్స్ మేడ్ ది హౌస్ ఓనర్ టు అపోర్షన్ ద స్పేస్ దట్ దే వర్ లివింగ్ టుగెదర్ ఫర్ సెంచరీస్. నాకు వద్దురా, నేను వెళ్తూ ఉండను, నేను పక్కన పడుకోవాలన్నాడు. వాడికి ఒక బెడ్రూమ్ వచ్చేసింది. ఆయనకే వచ్చినప్పుడు నాకెందుకని రెండో వాడు వచ్చాడు, నాకో బెడ్రూమ్ అన్నారు. అలా ది అపోర్షన్మెంట్ ఆఫ్ ఎ హౌస్ బిగాన్. దెన్ ఇవన్నీ బాగానే ఉండి మన సౌకర్యాలకి ఒడ్లు వచ్చినాయిరా, వండకండి వానకి తడుస్తున్నాయి అంటే, అన్నయ్య అట్టయితే నా రూమ్లో వేసేయన్నాడు. వాడికి అప్పుడు నార్త్ సైడ్న ధాన్యాగారం వచ్చేసింది. వచ్చిందా లేదా? వచ్చేసింది. దట్ నో వేర్ ఇన్ ఎంటైర్ ఇండియన్ కాంటెక్స్ట్ స్పీక్స్ అబౌట్ ల్యాబొరేటరీ. అసలు లేదు, మన కాన్సెప్ట్ లేదు. టక్ మంది చెంబు తీసుకొని బయటకు పోవటం, అది రొటీన్, హాయిగా ఉండేది. కానీ ఇది ఇక్కడ ఉండకూడదు, అది అక్కడ ఉండకూడదు అని చెప్పుకోకూడదు. ఎందుకంటే ఉంటే కదా, మీకు అసలు శాస్త్రంలో లేదు, ఇక్కడే ఉండాలని ఉంటుంది కదా కొన్ని చోట్ల, అసలు లేనే లేదు. అయితే దీంట్లో అంటే మీకు బౌద్ధ ఆరామాల్లో ఉత్సకుటి అని ఒక టర్మ్ ఉంది. ఉత్సకుటి ఒంటెలు పోయడానికి టాయిలెట్, రెండింటికి ఇదే. శ్రీలంకలో 1st century 3rd century ఏడీకి సంబంధించిన టాయిలెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మోటార్ మీకు 2 చెత్తులు ఇట్లా కాళ్ళు పెట్టుకున్నాయి, కూర్చుని టాయిలెట్ ఉంటుంది. దే వర్ దేర్ రెడీలీ అవైలబుల్ బై 3rd century. మనకి ఉత్సకుటి అని కొండ ఇన్స్క్రిప్షన్స్లో దొరికింది. మనకు కూడా సేమ్ కంటెంపరీ, మనకు కూడా ఉత్సకుటి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.